Hi friends, welcome back to my YouTube channel. Your voice. I hope you are all doing well. వర్క్ పర్పస్ మీద నేను బెంగళూరు రావడం జరిగిందండి. అండ్ సో ఈ వీకెండ్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం. ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టని ప్లేస్ ఒకటి ఉంది, అంటే బెంగళూరులో ఇస్కాన్ టెంపుల్ అండి. అసలు ఈ మెట్రో సిటీలో అదొక మంచిగా చూడదగిన ప్లేస్. ఇఫ్ యూ నో ద ఇన్ఫో విచ్ ఇస్ రిక్వైర్డ్ యూ కెన్ స్కిప్ ద వీడియో. అండ్ ఎవరైతే తెలియదో కొత్తగా వస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. Feel the info which I have shared was useful. Please don't forget to like, share and subscribe my YouTube channel. Already. Let's start our journey. యాక్చువల్గా మేము స్టార్ట్ అయింది హోంగేసంద్ర. ఇది నియర్ సిల్క్ బోర్డ్ ఉంటుంది గైస్. ఇంకా ఇస్కాన్ వచ్చి రాజాజీ నగర్ దగ్గర ఉంటుంది. ఇది గ్రీన్ లైన్లోకి వస్తుందండి. నా సజెషన్ వరకు అయితే మెట్రో ఇస్ ద బెస్ట్ ఆప్షన్ టు గో ఫర్ ద టెంపుల్ గైస్. ఇక్కడ నుంచి మాకు 70 రూపీస్ పర్ పర్సన్ పడింది. ఇలే మా హీరోస్కి సురేష్ అండ్ బాలు. టెంపుల్ కూడా మేము ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకున్నామండి వెళ్ళడానికి. సో దట్ ఈవినింగ్ సన్ సెట్ అప్పుడు వ్యూస్ మంచిగా ఉంటాయి అక్కడ నుంచి, టెంపుల్ దగ్గర నుంచి కూడా. ఇదే రీసెంట్గా స్టార్ట్ చేసిన ఎల్లో లైన్ అండి. ప్రతి 17 minutesకి ఒక ట్రైన్ ఉంటుంది ఫ్రమ్ డెల్టా ఎలక్ట్రానిక్స్ బొమ్మసాంద్ర నుంచి ఆర్వీ రోడ్ గ్రీన్ లైన్ కలుస్తుందండి. ఇక టెంపుల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 to 1:30 అండ్ ఈవినింగ్ 4:15 to 8:30 వరకు ఓపెన్లో ఉంటుంది గాయస్. సో దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకునేకి ప్రయత్నించండి. మేము వెళ్ళింది సాటర్డే కాబట్టి కొంచెం రష్గానే ఉండింది, కానీ మేము ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అన్ని వసతులని మంచిగా సమకూర్చి పెట్టారండి. ఇంకా మెట్రో విషయానికి వస్తే వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ అండ్ గ్రీనెస్ట్ మెట్రో అండి బెంగళూరు. ఎక్సెప్ట్ సమ్ టైమ్స్ ట్రాఫిక్ తప్ప మిగిలినవన్నీ బెంగళూరు గురించి అన్ని ప్లస్ పాయింట్స్ అండి. అందుకే కదా ఊరికనే అనలేదు గ్రీన్ సిటీ అని. ఎక్కడ చూసినా గ్రీన్గా అసలు అది తెలియని ప్రశాంతత. అసలు మనం సిటీలోనే ఉన్నామా అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి. ఇదే ఆర్వీ రోడ్. ఇక్కడ నుంచి మేము గ్రీన్ లైన్కి టువర్డ్స్ మాధవరా సైడ్ వెళ్ళాల్సి వస్తుంది గాయస్, గుర్తుపెట్టుకోండి. మెట్రో విషయంగా ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లైక్ బెంగళూరులో అయితే 5 coaches ఉంటాయి, విచ్ ఇస్ మేజర్ థింగ్ వీ నీడ్ టు కన్సిడర్ వెన్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ మెట్రో అండి. వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ 3 or 4 ఉంటాయి. సో ఎవ్రీ 2 minutesకి రన్ చేసినా సరే సమ్వాట్ రద్దీగా ఉన్నట్లే నేను మాత్రం ఫీల్ అయ్యాను. కానీ బెంగళూరు అయితే మాత్రం చాలా ఒక స్టెప్ అహెడ్ ఉందండి హైదరాబాద్తో పోలిస్తే. పేరుకు తగ్గట్లుగానే గ్రీన్ సిటీకి సెంటర్లోనే లైక్ కబ్బన్ పార్క్, లాల్బాగ్ పార్క్ ఇలాంటి 2 మెయిన్ పార్క్స్ ఉన్నాయండి. చూస్తున్నారుగా అసలు వెళ్తుంటే ఈ వ్యూస్ అయితే అసలు దీన్ని మెట్రో సిటీ అంటే అసలు ఎవరు నమ్మరు. ఆ విధంగా గ్రీనరీ ఉంటుందండి బెంగళూరు. ఇదే చెప్పుకోదగ్గ విశేషం. బెంగళూరులో చాలా కూల్గా ఉంటుందండి ఏ సీజన్లో అయినా సరే అసలు. ఇక ఈ మాటలను కొంచెంసేపు పక్కన పార్క్ చేసి లెట్స్ ట్రావెల్ గాయ్స్.
అలా మహాలక్ష్మి మెట్రో స్టేషన్ దాటుతూనే టువర్డ్స్ శాండల్స్ ఆఫ్ ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు మన నెక్స్ట్ స్టాప్ దిగాల్సింది. చూస్తున్నారు కదండి, ఇదే ఇస్కాన్ బెంగళూరు. ఈ వ్యూ కోసమే నేను మీకు శాండల్స్ ఆఫ్ ఫ్యాక్టరీ వరకు టికెట్ తీసుకోండి అని చెప్పాను. వీలైతే ఈవినింగ్ టైంలో అయితే అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మేము కొంచెం ఎర్లీగా రావడం వల్ల సన్సెట్ వ్యూస్ మేము టెంపుల్కి వెళ్ళినాక దొరికినాయి. మెట్రో స్టేషన్ నుంచి ఒక 800 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఇస్కాన్ టెంపుల్ ఉంటుందండి. వస్తూనే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ చెప్పుల్ స్టాండ్ ఉంటుంది, లైక్ ఫ్రీ స్టాండ్ కూడా ఉంటుంది. బెటర్ టు గో విత్ పెయిడ్. పర్ పేర్కి 5 రూపీస్ మాత్రం ఛార్జ్ చేస్తున్నారు. సేఫ్టీగా ఉంటాయి. ఇక అక్కడ నుంచి ముందుకు వెళ్తూనే చెప్తున్నాను కదండి, వీళ్ళు క్యూ లైన్లో పెట్టిండే మెయింటెనెన్స్ మాత్రం మంచిగా అనిపించింది. మాకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఫ్రీగానే ఫొటోస్ తీసుకుంటూ మంచిగా వెళ్ళామండి ముందరికి. ప్లీజ్ డోంట్ టేక్ పిక్స్ ఇన్సైడ్ ద టెంపుల్ అండి. లోపల మాత్రం ఎట్టి పరిస్థితులను ఫోన్ తీసి ఫోటోలు తీయడానికి ప్రయత్నించకండి. అలా దర్శనం చేసుకొని కిందకు వస్తూనే ఇక్కడ మనకు రకరకాల స్టాల్స్ ఉంటాయండి. తీసుకొని తినుకుంటూ మేము అలా బయటకు వెళ్ళామండి. ఈ స్టాల్స్లోనే మనకు రకరకాల పుస్తకాలు కూడా దొరుకుతాయండి. భగవద్గీత వివిధ లాంగ్వేజెస్లో కూడా దొరుకుతుంది. అలాగే ముందరికి వెళ్తే మనకి ఇక్కడ ప్రసాదం కూడా పెడతారండి. ఆ ప్రసాదం తీసుకొని వీఆర్ అవుట్ ఫర్ ద డే. అనుకున్నట్లుగానే మేము వెయిట్ చేసిన గోల్డెన్ అవర్ వచ్చిందండి. చూస్తున్నా కానీ ఆ గోల్డెన్ కలర్లో అసలు టెంపుల్ మెరుస్తుంటుంది. దీనికోసం మేము ఇంతవరకు చేసిన ట్రావెల్ మొత్తం స్ట్రెస్ మొత్తం మర్చిపోయినామండి. అలా కూర్చొని చూస్తూ ఉండిపోయినాం ఈ వాటర్ ఫాల్ దగ్గర నుంచి చూస్తూ. ఇఫ్ యూ ఫీల్ దిస్ ఇన్ఫో యూస్ఫుల్ ఆర్ ఇన్ఫర్మేటివ్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe our YouTube channel. That's it for the day. We'll meet you with a new video. Till then, take care. Bye guys.